హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో మిల్లెట్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మిల్లెట్ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఎప్పుడు బియ్యంతోని పాయసం తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఆ బియ్యంతోని తయారు చేసిన పాయసం కంటే ఇలా మిల్లెట్స్తోని పాయసాన్ని తయారు చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మిల్లెట్తో తయారు చేసే పాయసాన్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాసు మిల్లెట్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మిల్లెట్స్ అనేవి సామలను తీసుకున్నానండి. ఇవి సామలతోని మనము అన్నం వండుకోవచ్చు, అదేవిధంగా ఉప్మా చేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్తోని ఇప్పుడు మనము పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దామండి. ఈ మిల్లెట్స్ని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నిండుగా నీళ్ళని వేసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒకవేళ మనము మార్నింగ్ పాయసం చేయాలి అనుకుంటే రాత్రి ఈ మిల్లెట్స్ నానబెట్టుకుంటే చాలా బాగా నానతాయండి. ఇలా మిల్లెట్స్ని వాటర్ వేసుకొని మూత పెట్టి ఇది నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మిల్లెట్స్ అనేవి నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనము నైట్ నానబెట్టుకుంటే మిల్లెట్స్ అనేవి చాలా బాగా నానిపోతాయండి. ఇలా మిల్లెట్స్ని నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయండి. ఇలా నానిన మిల్లెట్స్ని ఇప్పుడు మనము మళ్ళీ 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక మందంపాటి బౌల్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ పాలని బాగా మరిగించుకోవాలండి. ఇవి జస్ట్ ఒక పొంగొచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ని వేసుకోవాలి. ఇలా మిల్లెట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిల్లెట్స్ అనేవి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ మిల్లెట్స్ ఉడుకుతున్నప్పుడు మనకి పాలనేవి దగ్గర పడిపోతే ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనము మిల్లెట్స్ని మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా మిల్లెట్స్ అనేవి మెత్తగా ఉడికేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిన మిల్లెట్స్ని స్టవ్ పై నుంచి దించుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి కొంచెం చల్లార పెట్టుకోవాలండి. అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. అదేవిధంగా 1 గ్లాసు వాటర్ కూడా వేసుకొని ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. మనము 1 గ్లాసు మిల్లెట్స్కి 2 గ్లాసుల బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకుందామండి. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న మిల్లెట్స్ కూడా కొద్దిగా చల్లారబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మనము ఇందులో బెల్లం వాటర్ వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉండటం కోసం కొద్దిగా ఈ మిల్లెట్స్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా కొంచెం చల్లారిన మిల్లెట్స్లోకి మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి. బెల్లం వాటర్ కూడా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకుని తర్వాత మాత్రమే ఈ మిల్లెట్స్లోకి మనం బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత పాయసం అంతా పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలండి. మనకి బెల్లం వాటర్ అనేవి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మిల్లెట్స్లోకి వేసుకొని కలుపుకోవాలండి. లేదంటే మనం ఈ పాయసంలో వేసుకున్న పాలు అనేది విరిగిపోతాయండి. ఇలా బెల్లం వాటర్ అంతా పూర్తిగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు, కిస్మిస్ ఈ చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వీటన్నిటిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్లెట్ పాయసంలోకి వేసుకోవాలి. ఇలా పాయసంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మనము బియ్యంతో తయారు చేసిన పాయసం కంటే కూడా ఈ మిల్లెట్ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను సామల మిల్లెట్స్తోని పాయసం తయారు చేశాను కదండీ. మీ దగ్గర ఎలాంటి మిల్లెట్స్ ఉన్నా కానీ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ టేస్టీ సింపుల్ మిల్లెట్ పాయసం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.